ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను. ఎలీషా, ఎవని సన్నిధిన నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొన్నని చెప్పాను. నయమాను అతన్ని ఎంత బతిమాలినను అతడు ఒప్పకపోయెను. బహుమానం ఇస్తూ ఉండగా ఆ బహుమానము నాకు అక్కరలేదు. జీవము కలిగిన దేవుని సన్నిధానం నిలబడి ఉన్నాను. ఆ జీవము కలిగిన దేవుని తోడు నేను నీ నుండి ఏది కూడా తీసుకోను అన్న మాట దైవజనుడైన ఎలీషా అంటున్న మాట. అయితే ఈ బహుమానాలను ఏ విధంగా తీసుకొని వచ్చాడు? ముందుగానే సిద్ధపరచుకొని వచ్చినట్టుగా ఈ యొక్క అధ్యాయం మొదటి భాగాలలో కనిపిస్తుంది. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞతో పాటు కొన్ని బహుమానాలంటూ సిద్ధపరిచి పంపిస్తాడు. అయితే ఈ గొప్ప కార్యము జరిగించటానికి వెల చెల్లించటానికి ముందే సిద్ధపడి బయలుదేరినట్టుగా కనబడుతోంది. అయితే ఈ గొప్ప కార్యము, అద్భుత కార్యము, తన కుష్ఠరోగము పోగొట్టుకున్న తరువాత ఎలీషాకు తీసుకొని వచ్చిన ఈ యొక్క బహుమానాలు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటే ఈలే ఏమాత్రము ఇష్టపడకుండా తీసుకోలేదు. అయితే ఈ వచన భాగంలో నుండి మనము నేర్చుకోగలిగిన పాఠం, చాలాసార్లు మనం కూడా దేవుని ఆవరణంలోకి, దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధానంలోకి ఏ విధంగా వస్తాము అంటే కలిగిన కష్టాన్ని దేవా నీవు పోగొట్టు అంటూ వస్తాం. అయితే విజ్ఞాపన ప్రార్థన ద్వారా చేసే ప్రార్థనకు ప్రతిఫలంగా వచ్చే జవాబుకు ప్రతిఫలంగా ఆయన కొరకు ఏదైనా కార్యము జరిగించాలని ఆశ కలిగి ఉండట్లో తప్పు లేదు. కానీ నీవు ఇది చేస్తే నీకు నేను ఇది ఇస్తాను అని మాట పలుకుతాం. నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటూ ఆయన ముందు షరతు పెడతాం. షరతు పెట్టకుండా ఆయన ఏది చేసినా, నువ్వు అడిగిన విజ్ఞాపనకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. కొన్నిసార్లు చేసిన గొప్ప కార్యాలకు మనము ఏదో ఒక రూపకంగా దేవుని సన్నిధానంలో కృతజ్ఞత చెల్లించుకుంటాం. చాలా మంచిదే. కానీ ఇచ్చిన వస్తువు కొరకు మాత్రం లేదా ధనము కొరకు మాత్రమే మనము ఆ ఇచ్చిన దానితో మనము ఆగిపోతే మనము దేవునికి నమ్మకమైన కృతజ్ఞత కలిగిన వారం మాత్రం కాము. వస్తువు ఇచ్చినంత మాత్రాన, దేవుని సన్నిధానంలో ధనాన్ని ఇచ్చినంత మాత్రాన మనము దేవునికి ఇష్టలమైనట్టుగా లేదా రుణం తీర్చుకున్నట్టుగా ఉంటుందంటారా? కాదు. ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోలేం. ఆయనకి ఏది ఇచ్చి కూడా ఆయన మనం సంతోష పెట్టలేం. మరి ఏమిచ్చి సంతోష పెట్టగలం? జ్ఞాపకం వస్తోందా? ఏమిచ్చి సంతోష పెట్టగలము? మన హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన మనం సంతోష పెట్టగలం. దేవునికి మనం ఏమిచ్చే వారముగా ఉంటున్నాం? షరతులతో కూడిన ఒప్పుకోలు ఒప్పుకుంటున్నామా? మన మొక్కుబడులు షరతులను బట్టి ఉంటున్నాయా? నాకు బాగు చేస్తే నీకు ఇది ఇస్తాను అనే మాట అంటున్నామా? అటువంటి మాట అంటే మన విశ్వాసంలో లేమని అర్థం. మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు, ఆయన రక్షకుడు అంటూ నమ్మకంగా అడుగులు ముందుకు వేయగలిగిన జీవితంలో ఉండాలి. హన్నా వచ్చి ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థించింది, మూలుగుతూ ప్రార్థన చేసింది. నాకు కుమారుణ్ణి ఇస్తే తిరిగి నీకే ఇచ్చేస్తానన్నది. ఆ స్త్రీ ఒకవేళ కుమారుణ్ణి ఇవ్వకుండా ఏదో వస్తు రూపకంగానో ధన రూపకంగానో ఇస్తే సరిపోయేదా? మాట ఇచ్చింది, మాట మీద నిలబడ్డది. మన జీవితాల్లో హృదయం ఇద్దామని ఆయన సన్నిధానంలో ఒప్పుకొని హృదయం ఇవ్వకుండా ఇంకేదో ఇచ్చి ఆయన సంతోష పెడతానంటే కుదిరే పని కాదు. ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. నువ్వు ఇచ్చే ధనము, నీవిచ్చే వస్తువు ఏదైనా సరే అది ఆయన నుండే నీవు పొందుకున్నది, మర్చిపోవద్దు. నువ్వు అనుభవిస్తున్న ఆనందము, సంతోషము, కలిగిన సంపద, చుట్టూ చేరిన నీ బంధువర్గము అందరూ ఆయన నీకు అనుగ్రహించినదే. నీకున్న స్థితిని బట్టి అవన్నీ నీ దగ్గరికి వచ్చినవే. వాటిని కలిగిన వారంగా తిరిగి వాటిలో నుండి కొంత భాగాన్ని తీసుకొని
దేవునికి ఇచ్చి సంతోష పెడతాను అంటే అది ఎంత మట్టుకు ఆయన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఇంకెంతగానో సంతోషపడే దేవుడు. నీకు కలిగిన ప్రతి వేదనలో ఆయన తోడుగా ఉండి నీకు చేసే గొప్ప కార్యాలకు బదులుగా ఆయన ప్రాముఖ్యంగా కోరుకునేది ఏంటో తెలుసా? హృదయంలో చోటు. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆయనకు అప్పజెప్పే జీవితం. అట్టి జీవితంలో మనం కొనసాగుట కొరకై మనము ఆయనకు ఏది అర్పిస్తున్నామో చాలా ప్రాముఖ్యంగా ఆలోచన కలిగి ఉందాం. ఈ దినాలలో ఉన్న ఈ పరిస్థితులలో అనేక సార్లు హృదయాన్ని మాత్రమే ఇవ్వకుండా అనేక సార్లు మనము ఏదో ఇచ్చి యేసయ్యను సంతోష పెట్టాను అని అనుకుంటున్నాం అని మనం భ్రమపడుతున్నాం. హృదయం అనే తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. ఎవరైనా స్వరము వింటే ఆయన లోనికి వస్తాడు, కలిసి భోజనం చేస్తాడు, సహవాసం చేస్తాడు. ఆయనకు అది ఇష్టమైన కానుకగా ఉంటుంది. అట్టి కానుకలుగా ఆయన సన్నిధానంలో మనల్ని మనం అప్పజెప్పుకుందాం. నమ్మకమైన జీవితం కలిగి కొనసాగుదాం. ఏదో ఇచ్చానులే, యేసయ్య సంతోషపడ్డాడులే అంటూ బ్రతకడం కాదు, కానీ హృదయాన్ని ఇస్తే ఆయనతో అనుసంధానమైన జీవితంలో కొనసాగుతాం. ఆయన ఏ మాట అయితే మనతో చెబుతున్నాడో ఆ మాటను ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ యొక్క జీవితంలో వాటిని శిరస వహిస్తూ ఆ ఆజ్ఞలను పాటిస్తూ నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తాం. అది ఆయనకు ఇష్టమైన కానుక. అట్టి నమ్మకమైన జీవితంలో మనం కొనసాగుతూ ఇతరులను యేసయ్య వైపుకు నడిపించే వారముగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, నీకే వందనాలు. గొప్ప దేవ, ఈ నూతన దినము కొరకే వందనాలు. అవునా తండ్రి, మేము ఏదో బహుమానాలను తీసుకొని వచ్చి నిన్ను సంతోష పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆయన మా హృదయాన్ని నీవు కోరుకునే దేవుడిగా ఉన్నావు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్లను, లెక్కకు మించిన ఆశీర్వాదాలను మాకిచ్చినావు దేవా. ఎన్నోసార్లు కష్ట సమయంలో ఉన్నప్పుడు మా కన్నీటిని తుడిచిన దేవుడవు నీవే దేవా. ఈ యొక్క ఉదయకాలము నీ యొక్క పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. నీకు హృదయం ఇవ్వకుండా దూరంగా ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. మరొకసారి దర్శించండి, సంధించండి. నీవు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకొని నాయన నీ వైపుకు మరల్చబడులాగున వారికి జ్ఞాపకంలోకి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వారిని ఒప్పుకోల్లోకి తీసుకొని రండి. హృదయాన్ని నా తండ్రి నీకు అప్పజెప్పులాగున సహాయం దయచేయండి. త్రియేక దేవ, మీకే కృతజ్ఞతలు. నమ్మకమైన జీవితాన్ని నీకు అర్పించి నమ్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఈ జీవిత కాలమంతా నీ కొరకు మాత్రమే బ్రతికే నమ్మకమైన కానుకగా బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మంచి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి స్థిరపరిచి నీ కొరకే నిలబెట్టుకుని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.